వెల్కమ్ టు టార్గెట్ గౌట్ జాబ్ యూట్యూబ్ ఛానల్. ఇది తెలంగాణలో 2016లో జరిగిన గ్రూప్ 2 పేపర్ 1. సో ఇందులో ఏ విభాగం నుండి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో చూద్దాం. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం నుండి 16 ప్రశ్నలు, తెలంగాణ జాగ్రఫీ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్పై 8 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ నేషనల్, ఇంటర్నేషనల్, ఇతర కరెంట్ అఫైర్స్ నుంచి 22 ప్రశ్నలు, ఎన్విరాన్మెంట్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి 6 ప్రశ్నలు, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 19 ప్రశ్నలు, ఇండియన్ జాగ్రఫీ నుండి 15 ప్రశ్నలు, ఇండియన్ హిస్టరీ అండ్ నేషనల్ మూవ్మెంట్ నుంచి 9 ప్రశ్నలు, సోషల్ ఇష్యూస్, పాలిటీ, యాక్ట్స్ అండ్ స్కీమ్స్ నుంచి 10 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 20 ప్రశ్నలు, రీజనింగ్, అరిథమెటిక్ మరియు మెంటల్ ఎబిలిటీ నుంచి 25 ప్రశ్నలు. సో మొత్తం 150 ప్రశ్నలకు గాను ఈ విధంగా అడిగారు ఒక్కొక్క విభాగం నుండి వచ్చిన ప్రశ్నలు. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. సో నేను ఇంకా కొన్ని పేపర్స్ చేస్తాను. సో చూద్దాం. సో ఇందులో రీజనింగ్, అర్థమెటిక్, డేటా అనాలిసిస్ అనే ఈ విభాగంలో ఇచ్చిన 25 ప్రశ్నలు తప్ప మిగిలిన జిఎస్ ప్రశ్నలు ఇంగ్లీష్తో సహా సో ఈ వీడియోలో చెప్తున్నాను. సో వేగంగా పూర్తి చేద్దాం. కొత్త వంతెన పుస్తక రచయిత ఎవరు? కె. శ్రీనివాస్. కొత్త వంతెన అనే గ్రంథాన్ని ప్రముఖ పత్రికా సంపాదకులు, వ్యాసకర్త అయిన కె. శ్రీనివాస్ గారు రచించారు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి సామాజిక రాజకీయ కోణాల్ని విశ్లేషిస్తూ కొత్త వంతెన అనే ఈ పుస్తకం రాయబడింది. ఈ కింది వారిలో ఎవరు నిజాం కాలంలో నల్లగొండ నుండి నీలగిరి పత్రికను ప్రచురించారు? షబ్నవీస్ వెంకటరామ నరసింహారావు. నిజాం పాలన సాగుతున్న రోజుల్లో 1922లో నల్లగొండ ప్రాంతం నుండి నీలగిరి అనే వారపత్రికను షబ్నవీస్ వెంకట రామ నరసింహారావు గారు ప్రారంభించి ప్రచురించారు. ఇది ఆ ప్రాంతంలో రాజకీయ సాహిత్య చైతన్యానికి ఎంతో కృషి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఎవరు ప్రబంధ వాంగ్మయ వికాసంపై సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు? పల్లా దుర్గయ్య. తెలంగాణకు చెందిన సుప్రసిద్ధ పండితుడు డాక్టర్ పల్లా దుర్గయ్య గారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి ప్రబంధ వాంగ్మయ వికాసం అనే అంశంపై పరిశోధన చేసి తన తొలి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. నెక్స్ట్ క్వశ్చన్. సురవరం ప్రతాపరెడ్డి తన చారిత్రాత్మక గోల్కొండ కవుల సంచికను ఏ సంవత్సరంలో ప్రచురించారు? 1934లో. తెలంగాణలో కవులే లేరంటూ ఆంధ్ర ప్రాంత పత్రికలు చేసిన అవహేళనను తిప్పికొట్టడానికై సురవరం ప్రతాపరెడ్డి గారు 354 మంది తెలంగాణ కవుల వివరాలు, వారి పద్యాలతో కూడిన చారిత్రాత్మకమైన గోల్కొండ కవుల సంచికని 1934లో ప్రచురించారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ప్రప్రథమంగా ఎలక్ట్రానిక్ న్యాయస్థానం ఈ కోర్టుని ఏ హైకోర్టులో ప్రారంభించారు? ఏపీ మరియు తెలంగాణ హైకోర్టులో. భారత్లోనే మొట్టమొదటిసారిగా హైటెక్ డిజిటల్ పద్ధతులతో కూడిన ఎలక్ట్రానిక్ న్యాయస్థానం ఈ కోర్టుని హైదరాబాద్లోని ఉమ్మడి ఏపీ మరియు తెలంగాణ హైకోర్టుల్లో జూలై 2016లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ప్రారంభించారు. నెక్స్ట్. ఇత్తడి కళాఖండాలకు పేరొందిన తెలంగాణలోని ఏ ప్రాంతంలో మెటల్ క్లస్టర్, కాపర్ క్లస్టర్ని ఏర్పాటు చేయడానికై కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది? పెంబర్తి ప్రాంతంలో. ఇత్తడి కళాఖండాల తయారీకి తెలంగాణలోని పెంబర్తి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ హస్త కళాకారుల్ని సాంకేతికంగా, ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కాపర్ క్లస్టర్ని మంజూరు చేసింది. సో ప్రస్తుతం పెంబర్తి జనగామ జిల్లాలో ఉంది. కాకతీయ రాజవంశ కాలం నాటి నుండి ఇక్కడ శిల్పులు ఇత్తడి, రాగి, లోహ, నగిషి పనులు చేసి ఎంతో ప్రసిద్ధి చెందారు. నెక్స్ట్ క్వశ్చన్. మాజీ ప్రధాని పివి నరసింహారావు జీవితంపై ఇటీవల విడుదలైన హాఫ్ లయన్ పుస్తక రచయిత ఎవరు? వినయ్ సీతాపతి. సో ఈ బుక్ 2016 జూన్లో రిలీజ్ అయింది. సో రచించినది వినయ్ సీతాపతి. అప్పటి భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ పుస్తకాన్ని న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడైన పివి నరసింహారావు గారి రాజకీయ చతురత మరియు దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన విధానంపై వినయ్ సీతాపతి గారు హాఫ్ లయన్, హౌ పివి నరసింహారావు ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా అనే పేరుతో ఒక అద్భుతమైన బయోగ్రఫీని అందించారు. నెక్స్ట్. తెలంగాణ సాంప్రదాయ వంటకం ఉప్పుడు పిండి దేన్ని పోలి ఉంటుంది? ఉప్మాని పోలి ఉంటుంది. తెలంగాణ పల్లెల్లో ఎంతో ఇష్టంగా చేసుకునే సాంప్రదాయ బ్రేక్ఫాస్ట్ వంటకం ఉప్పుడు పిండి. దీన్ని బియ్యపు రవ్వ, పెసరపప్పు లేదా శనగపప్పుతో పొడి పొడిగా ఉడికించి తయారు చేస్తారు.
ఇది ఉప్మాని పోలి ఉంటుంది తయారీ మరియు రూపం. తెలంగాణలో ప్రసిద్ధమైన పిండి వంటకాల్లో ఒకటైన సకినాల తయారీలో బియ్యపు పిండితో పాటు ఈ కింది వాటిలో దేన్ని ఉపయోగిస్తారు? నువ్వులను ఉపయోగిస్తారు. తెలంగాణలో సంక్రాంతి పండుగకి అత్యంత ముఖ్యమైన పిండి వంటకం సకినాలు. దీన్ని నానబెట్టి దంచిన తడిబియ్యపు పిండిలో వాము మరియు తెల్ల నువ్వులు పెద్ద మొత్తంలో కలిపి చేత్తో చుట్టి నూనెలో వేయిస్తారు. నెక్స్ట్, ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం చెందాల కేశవదాసు 140వ జన్మదినాన్ని జరుపుకుంది. ఆయన మొదటి తెలుగు సినిమా గేయ రచయిత. చెందాల కేశవదాసు గారు తెలుగు చిత్రసీమలో మొట్టమొదటి టాకీ చిత్రం అయిన భక్త ప్రహ్లాదకి పాటలు రాయడం ద్వారా తెలుగు చలనచిత్ర రంగానికి తొలి గేయ రచయిత అయ్యారు. ఈయన ఖమ్మంకి చెందినవారు. నెక్స్ట్, బెజవాడ విల్సన్కి రామన్ మెగసెసే అవార్డు ఈ కింది రంగంలో చేసిన కృషికి లభించింది. చేతుల ద్వారా మనుషుల మల విభజనను శుభ్రం చేసే ప్రక్రియను అంతమొందించడం ద్వారా బెజవాడ విల్సన్కి రామన్ మెగసెసే అవార్డు లభించింది. మానవ హక్కుల కార్యకర్త బెజవాడ విల్సన్ గారు సఫాయి కర్మచారి ఆందోళన్ ద్వారా సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజల ఆత్మ గౌరవం కోసం మనుషులచే మల విసర్జనను ఎత్తించే దురాచారాన్ని నిర్మూలించడానికే చేసిన పోరాటానికి గాను 2016లో ఆసియా నోబెల్గా పిలిచే రామన్ మెగసెసే అవార్డుని అందుకున్నారు. నెక్స్ట్, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2015 భారత్కి ఈ కింది అంశంలో అధిక స్థానాన్ని ఇచ్చింది. రాజకీయాల్లో భాగస్వామ్యాన్ని ఇచ్చింది. ఈ రిపోర్ట్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2015 నివేదికలో ఆరోగ్యం, విద్య వంటి ఇతర రంగాలతో పోలిస్తే రాజకీయ రంగంలో మహిళల భాగస్వామ్యం అనే విభాగంలో భారత్కి మెరుగైన స్థానాన్ని కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టాన్ని 2016లో సవరించి బాల కార్మిక వ్యవస్థను ఈ క్రింది వృత్తుల్లో తప్ప అన్నింటిలోనూ రద్దు చేశారు. అది బాలురు తమ కుటుంబానికి లేదా కుటుంబ వ్యాపారానికి సంబంధించి ప్రమాదకరమైన పనులలో తప్ప ఇతర పనుల్లో సహాయం చేయడం, తమ కుటుంబానికి లేదా కుటుంబ వ్యాపారానికి సంబంధించి ఇతర పనుల్లో సహాయం చేయడం ప్రమాదకరమైన పనులు కాకుండా. 2016 నాటి చట్ట సవరణ ద్వారా 14 సంవత్సరాల పిల్లల్ని అన్ని రకాల వాణిజ్య వృత్తుల్లో పనిలో ఉంచడాన్ని పూర్తిగా నిషేధించారు. అయితే పిల్లలు తమ స్కూల్ టైం ముగిసిన తర్వాత లేదా సెలవుల్లో తమ కుటుంబానికి చెంది ప్రమాదకరం కాని పరిశ్రమలు లేదా వ్యవసాయ పనుల్లో సాయం చేయడానికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, 21వ భారత లా కమిషన్ అధ్యక్షులు ఎవరు? బిఎస్ చౌహాన్. 21వ భారత న్యాయ కమిషన్ లా కమిషన్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్ బిఎస్ చౌహాన్ గారు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం భారతదేశంలో 23వ లా కమిషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ దినేష్ మహేశ్వరి ఈ కమిషన్కి చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. ఈ కమిషన్ అంటే 23వ కమిషన్ కాలపరిమితి సెప్టెంబర్ 1, 2024 నుంచి ఆగస్టు 31, 2027 వరకు ఉంటుంది. ఇది భారత్లో చట్ట సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక సలహాపూర్వక ప్రభుత్వ ఏజెన్సీ, నాన్ స్టాట్యూటరీ బాడీ ఈ లా కమిషన్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం 23వది నడుస్తోంది అని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత చైర్మన్ జస్టిస్ దినేష్ మహేశ్వరి. దీని యొక్క ప్రధాన విధి ఏంటంటే కాలం చెల్లిన చట్టాల్ని గుర్తించడం, వాటిని రద్దు చేయమని సిఫార్సు చేయడం మరియు సామాజిక అవసరాలకు తగ్గట్లుగా కొత్త చట్టాలపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం వీటి యొక్క ప్రధాన విధి. ఈ లా కమిషన్ యొక్క ప్రధాన విధి. నెక్స్ట్ క్వశ్చన్, వికలాంగుల సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ మరియు సంపూర్ణ భాగస్వామ్య చట్టం 1995 వారికి ఈ కింది రంగంలో 3% రిజర్వేషన్ని కల్పించింది. అది కేంద్ర ప్రభుత్వంలోని అన్ని ఉద్యోగాలు మరియు సర్వీసుల్లో కల్పించింది. 1995 నాటి పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ PWD యాక్ట్ ప్రకారం అర్హత కలిగిన అంగవైకల్యం గల వ్యక్తుల కోసం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని రకాల ఉద్యోగాలు మరియు సేవల్లో కనీసం 3% పోస్టుల్ని రిజర్వ్ చేయాలని నిబంధన విధించారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణకు సంబంధించి మొట్టమొదటగా వాలీబాల్ క్రీడలో ప్రతిష్టాత్మక అర్జున అవార్డుని పొందిన మహిళా క్రీడాకారిణి ఎవరు? ములిని రెడ్డి.
తెలంగాణ నుండి అంతర్జాతీయ వాలీబాల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను ప్రతిష్టాత్మక అర్జున అవార్డు అందుకున్న మొదటి మహిళా వాలీబాల్ క్రీడాకారిణి గీతా ములినిరెడ్డి గారు, జి ములినిరెడ్డి గారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ నీటిపారుదల శాఖ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో చేసుకున్న అవగాహన ఒప్పందం దేనికి సంబంధించినది? తెలంగాణలో నీటి ప్రదేశాల్ని గుర్తించడానికి, చెరువులు మరియు రిజర్వాయర్లలో ఉన్న ఖచ్చితమైన నీటి నిల్వల్ని గుర్తించడానికి. సో ఫైనల్ కీలో 3 లేదా 4 రెండింటిని సరైన వాటిగా ఆన్సర్ ఇచ్చారు. సో రెండిట్లో ఏది టిక్ చేసినా కరెక్టే. తెలంగాణ నీటిపారుదల శాఖ ఇస్రో పరిధిలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం శాటిలైట్ డేటా ద్వారా రాష్ట్రంలోని నీటి వనరులు లేదా చెరువుల్ని మ్యాపింగ్ చేయడం మరియు వాటిలో ఉన్న నీటి నిల్వల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఒప్పందం. సో కింది 2 ఆప్షన్స్ కూడా కరెక్టే. హరితహారం యొక్క 2వ దశను తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏ గ్రామం నుండి ప్రారంభించారు? గుండ్రాంపల్లి, నల్గొండ జిల్లా. తెలంగాణ ప్రతిష్టాత్మక కార్యక్రమం తెలంగాణకు హరితహారం 2వ దశని జూలై 2016లో ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారి పొడవునా మొక్కలు నాటి ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ పొర అతి నీలలోహిత కిరణాల్ని భూమికి రాకుండా కాపాడుతుంది. ఈ కింది వాటిలో ఏది ఓజోన్ పొరకు హాని కలిగిస్తుంది? ఎయిర్ కండిషన్లలో వాడే క్లోరోఫ్లోరోకార్బన్ ఓజోన్ పొరకు హానిని కలిగిస్తుంది. ఓజోన్ పొర స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన యూవి కిరణాలని అడ్డుకొని భూమిపై ఉన్న జీవరాశిని కాపాడుతుంది. రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్ మరియు స్ప్రే క్యాన్లలో శీతలీకరణ కోల్డ్ కోసం ఉపయోగించే క్లోరోఫ్లోరోకార్బన్స్ వాతావరణంలోకి విడుదలైనప్పుడు స్ట్రాటోస్ఫియర్లోని ఓజోన్ అణువుల్ని విచ్ఛిన్నం చేసి ఓజోన్ పొర క్షీణతకు కారణం అవుతుంది క్లోరోఫ్లోరోకార్బన్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కేంద్ర ప్రభుత్వంలో ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది? హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో. దేశంలో విపత్తులు సంభవించినప్పుడు తక్షణ సహాయక చర్యలు అందించే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధీనంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కింద పనిచేస్తుంది. నెక్స్ట్, అభివృద్ధి కార్యక్రమాలు విపత్తు ముప్పునకు దోహదం చేస్తాయనే వాదాన్ని ఎదుర్కొనేందుకు ఒక మంచి పద్ధతి విపత్తు తీవ్రత తగ్గింపు చర్యల్ని ప్రధాన స్రవంతితో జరపడం. మౌలిక వసతుల కల్పన లాంటి అభివృద్ధి పనులు సరిగ్గా ప్లాన్ చేయకపోతే విపత్తుల యొక్క ముప్పు పెరుగుతుంది. ఉదాహరణకి వరదలు, కొండ చర్యలు విరిగిపడడం లాంటివి. దీన్ని అధిగమించడానికై ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా దాంతోపాటే విపత్తు తీవ్రత తగ్గింపు వ్యూహాల్ని కూడా ప్రణాళికలో ఒక భాగంగా మార్చాలి. నెక్స్ట్ క్వశ్చన్, భూకంపాల వలె హఠాత్తుగా కాకుండా కరువు నెమ్మదిగా వచ్చే ప్రమాదం. దీన్ని ఎదుర్కొనేందుకు ఒక చర్య. దీర్ఘకాలిక ప్రణాళిక ద్వారా, ఆధునిక సాంకేతికత ద్వారా సేద్య జలాల యొక్క వినియోగం. కరువు అనేది ఒకసారి రాకుండా క్రమంగా భూగర్భ జలాలు ఎండిపోవడం వల్ల ఏర్పడే విపత్తు. కాబట్టి తాత్కాలిక చర్యల కన్నా కొత్త టెక్నాలజీల్ని ఉపయోగించి నీటి సంరక్షణ చేయడం, బిందు సేద్యం వంటి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడం సరైన ఉపశమన వ్యూహం. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 1984లో సుమారు 5 లక్షల మందికి హాని కలిగించిన భోపాల్ విపత్తుకు కారణం ఏంటి? పారిశ్రామిక ప్రమాదం. 1984 డిసెంబర్లో 2-3 రాత్రి మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో, అర్ధరాత్రి మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో ఉన్న యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పురుగుల మందుల ఫ్యాక్టరీ నుండి అత్యంత ప్రమాదకరమైన మిథైల్ ఐసోసైనేట్ అనే గ్యాస్ లీక్ కావడం వల్ల ఈ భారీ పారిశ్రామిక ప్రమాదం సంభవించింది. డిసెంబర్ 2వ తేదీన 11:30 గంటలకు ఈ లీకేజ్ అనేది ప్రారంభమై తెల్లవారుజామున 1 వరకే విషవాయువంతా పూర్తి నగరం అంతా విస్తరించింది. సో అది మిథైల్ ఐసోసైనేట్ లీక్ అయిన గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్, కింద పేర్కొన్న దేశాల్లో ఏ దేశానికి లేదా దేశాలకు ఇంధన సరఫరా కూటమి న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్లో సభ్యత్వం ఉంది? చైనాకి మాత్రమే. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో అణు సాంకేతికత మరియు మెటీరియల్స్ ఎగుమతి చేసే 48 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్లో కేవలం చైనాకి మాత్రమే ఇందులో సభ్యత్వం ఉంది.
భారత్కి లేదు అని గుర్తుపెట్టుకోండి. సింధు నదీ జలాల ఒప్పందం ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం భారత్కి ఈ కింది నదులపై పూర్తి హక్కులు ఇచ్చినారు. సో అవి రావి, బియాస్ మరియు సట్లెజ్. 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందం ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటిపై భారత్కి ప్రత్యేక లేదా పూర్తి హక్కులు లభించాయి. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నదీ జలాలు పాకిస్తాన్కి కేటాయించబడ్డాయి. నెక్స్ట్ ఎన్పిటి, సిటిబిటీలకు సంబంధించి ఈ కింది అంశాల్ని గమనించుము. భారత్ ఎన్పిటి, సిటిబిటీలపై, సో ఎన్పిటి అంటే ఇది న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటారు, తెలుగులో అణువ్యాప్తి నిరోధక ఒప్పందం. సిటిబిటి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, సో తెలుగులో సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం. సో భారత్ ఎన్పిటి, సిటిబిటీలపై సంతకం చేయలేదు, ఆమోదించను లేదు. కరెక్ట్. భారత్ ఎన్పిటిపై సంతకం చేసింది కానీ సిటిబిటిపై చేయలేదు మరియు రెండింటిని ఆమోదించలేదు. సో ఇది రాంగ్, కేవలం ఏ మాత్రమే కరెక్ట్. అణు నిరాయుధీకరణకు సంబంధించి అణువ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పిటి, నాన్ ప్రొలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే అణు ఆయుధాలు, వాటి సాంకేతికత ఇతర దేశాలకు విస్తరించకుండా నిరోధించడం, అణు నిరాయుధీకరణని ప్రోత్సహించడం మరియు శాంతియుత అవసరాల కోసం అణుశక్తిని ఉపయోగించుకోవడంలో సహకరించడం. నెక్స్ట్ సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం సిటిబిటి, కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. సో అణు పరీక్షల నిషేధ ఒప్పందం దీని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశమైనా సరే సైనిక లేదా పౌర అవసరాల కోసం భూగర్భంలో, నీటిలో లేదా వాతావరణంలో ఎలాంటి అణు పరీక్షలు నిర్వహించకుండా పూర్తిగా నిషేధించడం. సో వీటిల్లో కొన్ని నిబంధనలు వివక్షాపూరితంగా ఉన్నాయని భావించి భారత్ ఈ రెండింటిపై కూడా ఇప్పటి వరకు సంతకం చేయలేదు, వాటిని ఆమోదించను లేదు. నీదర్ సైన్డ్ నార్ రాటిఫైడ్. సో సంతకం చేయలేదు, ఆమోదించలేదు. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ మరియు మయన్మార్ల సంయుక్త కాలదాన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్టులో ఈ క్రింది వాణిలో ఏ రవాణా సౌకర్యాలు ఉన్నాయి? రోడ్డు ఉంది, నౌకాయానం ఉంది, అంతర్గత నీటి రవాణా ఉంది. సో ఏసిడి. కలకత్తా ఓడరేవును మయన్మార్లోని సిట్వే ఓడరేవుతో అనుసంధానిస్తూ అక్కడి నుండి నదీ మార్గం మరియు రోడ్డు మార్గాల ద్వారా ఈశాన్య భారత రాష్ట్రమైన మిజోరాంని కలిపే ప్రాజెక్ట్ ఈ కాలదాన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్. ఇందులో సముద్ర రవాణా, షిప్పింగ్ ఉంది, నదీ మార్గం, ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఉంది మరియు రోడ్డు రవాణా భాగాలు ఉన్నాయి కానీ రైల్వే లేదు. కాబట్టి ఆన్సర్ రైల్వే లేనిది. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిక్స్ దేశాల సమూహానికి 2016వ సంవత్సరానికి అధ్యక్షత వహించే దేశం ఏది? భారతదేశం. బ్రిక్స్లో మొదటగా వ్యవస్థాపక దేశాలు 5 ఉండేవి. వ్యవస్థాపక అంటే స్థాపించినప్పుడున్న దేశాలు. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ సౌత్ ఆఫ్రికా 2010లో చేరింది. అయితే 2024-25 ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా. సో నెక్స్ట్ 11వ సభ్యదేశం ఇండోనేషియా. ఈ ఇండోనేషియా అనేది 2025లో చేరింది. సో మొత్తం ఇప్పుడు 11 సభ్యదేశాలు ఉన్నాయి. సో అందులో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఫస్ట్ నుంచే ఉన్నాయి. ఇవి వ్యవస్థాపక సభ్యదేశాలు అంటారు, అంటే స్టార్టింగ్ నుంచి ఉన్న దేశాలు. సో తర్వాత 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, తర్వాత ఇండోనేషియా 11వ దేశం. 2016కి గాను బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్షత వహించింది. ఈ అధ్యక్షతన అక్టోబర్ 2016లో 8వ బ్రిక్స్ సదస్సు గోవాలో అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. ప్రస్తుతం 2026లో ఇండియా బ్రిక్స్ కూటమికి 4వసారి అధ్యక్షత వహిస్తోంది. నెక్స్ట్ 2016లో బ్రెజిల్లోని రియో డి జెనెరోలో జరిగిన ఒలింపిక్ క్రీడల యొక్క థీమ్ ఏమిటి? శాంతి మరియు పర్యావరణం. 2016లో బ్రెజిల్లో రియో డి జెనీరో నగరంలో జరిగిన 31వ ఒలింపిక్ క్రీడల ప్రధాన పర్యావరణ థీమ్ వరల్డ్ పీస్ అండ్ ఎన్విరాన్మెంట్. భూగోళ ఉష్ణోగ్రత పెరుగుదల మరియు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని చాటడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో 31వ ఒలింపిక్ క్రీడలు అనేవి రియో డి జెనీరో
బ్రెజిల్లో జరిగాయి. సో 32వ 21 2021లో టోక్యో జపాన్లో జరిగాయి. సో 2020లో జరగాలి, బట్ కోవిడ్ కారణంగా 2021లో టోక్యోలో జరిగాయి. 32వి టోక్యోలో జరిగాయి. సో తర్వాత 33వ 2024లో ప్యారిస్లో జరిగాయి. తర్వాత 34వ 2028లో లాస్ ఏంజల్స్ అమెరికాలో జరగనున్నాయి. 34వ 2028లో. నెక్స్ట్ క్వశ్చన్, 2016లో జరిగిన స్వాతంత్ర దినోత్సవంలో నరేంద్ర మోదీ ఈ కింది వారిలో ఎవరి జ్ఞాపకార్థం మ్యూజియం నిర్మించి అంకితమిస్తానని వాగ్దానం చేశాడు? గిరిజన స్వాతంత్ర్య యోధులు. 2016 ఆగస్టు 15న ఎర్రకోట నుండి ప్రసంగిస్తూ ప్రధాని మోదీ గారు దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో పోరాడిన అమరవీరులైన గిరిజన స్వాతంత్ర సమరయోధుల సేవల్ని గుర్తించేలా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అత్యాధునిక మ్యూజియంలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవర అనునది ఈ క్రింది నది యొక్క ఉపనది. ప్రవర అనేది గోదావరి నది యొక్క ఉపనది. ప్రవర అనేది మహారాష్ట్రలో ప్రవహించే గోదావరి యొక్క ప్రముఖ ఉపనదుల్లో ఒకటి. ఇది పశ్చిమ కనుమల్లో జన్మించి గోదావరి నదిలో కలుస్తుంది. సో గోదావరి నది దక్షిణ భారతదేశంలో అతి పెద్ద నది. ప్రాణహిత, మానేరు, ఇంద్రావతి, సబరి, పెన్గంగా, వార్ధ, వైన్గంగా, మంజీరా, సో ఇవన్నీ గోదావరి నది ఉపనదులు. కృష్ణానది ఉపనదులు తుంగభద్ర, భీమా, మూసి, ఘటప్రభ, కోయినా, మున్నేరు కృష్ణానదికి ప్రధాన ఉపనదులు. సో నెక్స్ట్ ఇంకొకటి గంగా నది. భారతదేశంలోనే అత్యంత పొడవైన మరియు అతిపెద్ద నది గంగా నది. సో నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మంత్రి మేనకా గాంధీ చేతుల మీదుగా, అప్పటి కేంద్ర మంత్రి మేనకా గాంధీ చేతుల మీదుగా ఇటీవల పోక్సో ఈబాక్స్ అనే ఆన్లైన్ ఫిర్యాదు వ్యవస్థ ప్రారంభించబడింది. దీని ప్రకారం కింది నేరాలు చేసిన వారిపై సులువుగా మరియు ప్రత్యక్షంగా ఫిర్యాదు చేయవచ్చు. అది బాలల పట్ల లైంగిక నేరాలపై. బాలలపై జరిగే లైంగిక వేధింపులు మరియు నేరాలకు, సెక్సువల్ అఫెన్సెస్ అగైనెస్ట్ చిల్డ్రన్కి వ్యతిరేకంగా, లైంగిక వేధింపులు నేరాలకు వ్యతిరేకంగా సులభంగా నేరుగా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయడానికి కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ పోక్సో ఈ బాక్స్ని ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాపారాత్మకంగా గర్భాన్ని అద్దెకు ఇవ్వడాన్ని నిరోధించడానికి ఈ మధ్య కేంద్ర మంత్రివర్గం సరోగసి నియంత్రణ బిల్లు 2016కు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు సంబంధించి కింది వాటిలో ఏది లేదా ఏవి సరైనవి? సో ఇది మన దేశంలో సరోగసిని నిషేధిస్తుంది. ఇది రాంగ్. వ్యాపారాత్మక సరోగసిని, దానికి సంబంధించిన మానవ పిండాల్ని అమ్మడం మరియు కొనడాన్ని నిషేధిస్తుంది. ఇది కూడా రాంగ్. యాక్చువల్గా ఫైనల్ కీ ప్రకారం ఇది రాంగ్, ఏ మరియు బి. కొన్ని నిబంధనలకు లోబడి ఇది నైతికపరమైన సరోగసిని పిల్లలు లేని తల్లిదండ్రుల కోసం అనుమతి ఇస్తుంది. కరెక్ట్. ఇది విదేశీయులు, స్వలింగ సంపర్క జంటలు, పెళ్లి కాకుండా సహజీవనం చేస్తున్న జంటలు మరియు ఒంటరిగా ఉన్న వ్యక్తులు సరోగసి ద్వారా పిల్లల్ని కనడాన్ని నిషేధిస్తుంది. ఇది కూడా కరెక్టే. సో ఫైనల్ కీ ప్రకారం ఆన్సర్ సి మరియు డి. భూగర్భ జల అభివృద్ధి స్థాయి అధికంగా గల రాష్ట్రం పంజాబ్. భారత్లో భూగర్భ జలాల్ని, గ్రౌండ్ వాటర్ యూటిలైజేషన్ను అత్యధిక శాతం వినియోగించుకుంటున్న మరియు నీటిపారుదల సాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ మొదటి వరుసలో ఉంది. నెక్స్ట్, 2016 రియో ఒలింపిక్స్లో నూతనంగా ప్రవేశపెట్టబడని ఆట ఏది? వాటర్ పోలో నూతనంగా ప్రవేశపెట్టింది కాదు. 2016 రియో ఒలింపిక్స్లో గోల్ఫ్, రగ్బీ సెవెన్స్ క్రీడల్ని కొత్తగా తిరిగి ప్రవేశపెట్టారు. వాటర్ పోలో అనేది ఆల్రెడీ చాలా కాలంగా ఒలింపిక్స్లో కొనసాగుతున్న పాత క్రీడ కాబట్టి కొత్తదిగా ప్రవేశపెట్టింది కాదు. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండలకు దక్షిణ చివరన ఉన్న కనుమ ఏది? ఫాల్ఘాట్ సందు లేదా ఫాల్ఘాట్ కనుమ. పశ్చిమ కనుమల్లోని నీలగిరి కొండలకు మరియు అన్నామలై కొండలకు మధ్య కేరళ, తమిళనాడు రాష్ట్రాల్ని కలుపుతూ దక్షిణ చివరన ఉన్న ప్రసిద్ధ కనుమ లేదా సందు ఫాల్ఘాట్ గ్యాప్. నెక్స్ట్, ఆసియా ఖండంలో బ్రహ్మపుత్ర నది వివిధ దేశాల్లో ప్రవహిస్తుంది. ఆ దేశాలు ఏవి? ఈ ప్రశ్నలో కొన్ని టెక్నికల్ లోపాల వల్ల దీనికి అందరికీ ఒక మార్క్ యాడ్ అయింది. ఫైనల్ కీలో దీన్ని డిలీట్ చేశారు. 3 లేదా 4 ఆప్షన్స్ ఇచ్చారు. బ్రహ్మపుత్ర నది అనేది
చైనా, ఇండియా మరియు బంగ్లాదేశ్ దేశాల గుండా ప్రవహిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఒక మార్క్ అనేది అందరికీ కలిసింది. భారత్లో ప్రస్తుతం 3 బంగారు గనులు పనిచేస్తున్నాయి. వాటిలో ఒకటి. సో ఈ ప్రశ్న కూడా రాంగ్ ఉండడం వల్ల ఈ ప్రశ్నను డిలీట్ చేసి ఒక మార్క్ ఇచ్చారు. సో ఇక్కడ హీరాబుద్దిని జార్ఖండ్లో ఉన్నట్టు ఇచ్చారు, బట్ ఇది కర్ణాటకలో ఉంది. సో దీనికి ఒక మార్క్ అనేది కలిసింది. కర్ణాటకలో హట్టి, ఉత్కూర్, హీరాబుద్దిని. సో ఇవన్నీ కూడా 3 బంగారు గనులు భారత్లో పనిచేస్తున్నవి. అయితే హీరాబుద్దిని కర్ణాటకలో ఉంది, ఆప్షన్స్లో జార్ఖండ్ అని ఇచ్చారు. సో నెక్స్ట్, భారత్ నైరుతి ప్రాంతంలో ఉన్న అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది? అనైముడి శిఖరం, కేరళ. దక్షిణ భారత్లో అలాగే పశ్చిమ కనుమల పరిధిలో ఉన్న అత్యంత ఎత్తైన పర్వత శిఖరం అనైముడి, కేరళలో ఉంది. హిమాలయ పర్వతాలు ఈ కింది 5 దేశాల్లో వ్యాపించి ఉన్నాయి. అవి భూటాన్, ఇండియా, నేపాల్, చైనా మరియు పాకిస్తాన్. సో ఇండియా, పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కారాకోరం నల్లటి పర్వతాలు ఈ కింది వాటిలో భాగం. హిమాలయాల్లో భాగం. కారాకోరం శ్రేణిని భౌగోళికంగా ట్రాన్స్ హిమాలయాల్లో భాగంగా గుర్తిస్తారు. ఇవి విస్తృత హిమాలయ పర్వత వ్యవస్థతో ముడిపడి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో ఋతుపవన వాతావరణానికి కారణాలు ఏవి? ప్రదేశం, ఉష్ణోగ్రత భేదాలు, థెర్మల్ కాంట్రాస్ట్, ఊర్ధ్వ వాయు ప్రసరణం, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్, అంతర ఉష్ణ ప్రాంతాల సమ్మేళనం, ఇంటర్ ట్రోపికల్ కన్వర్జెన్స్ జోన్. సో ఇవన్నీ కూడా కారణాలే. ఈ మధ్య భారత్లో అత్యధిక వార్షిక వర్షపాతం ఎక్కడ నమోదు అయింది? మాసిన్రామ్, మేఘాలయలోని కాశీకొండల్లో ఉన్న మాసిన్రామ్ గ్రామం ప్రపంచంలోనే అత్యధిక సగటు వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా రికార్డు సృష్టించింది. నెక్స్ట్, ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం దేనితో సంబంధం కలిగి ఉంది? వన్యప్రాణులతో సంబంధం కలిగి ఉంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇండియాలోనే అత్యంత ఓల్డెస్ట్ పురాతనమైన జాతీయ ఉద్యానవనం. ఇది ముఖ్యంగా బెంగాల్ పులులు మరియు వివిధ రకాల వన్యప్రాణుల సంరక్షణకు ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, సర్గాసో సముద్రం గల మహాసముద్రం ఉత్తర అట్లాంటిక్. సర్గాసో సముద్రం అనేది ఎలాంటి ల్యాండ్ బోర్డర్ అంటే భూభాగ సరిహద్దు లేని ఏకైక సముద్రం. ఇది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని వివిధ సముద్ర ప్రవాహాల సుడిగుండం మధ్యలో కేంద్రీకృతమై ఉంటుంది. నెక్స్ట్, ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా కబాలి, ఆ టైంలో 2016లో. ఆ సినిమా హీరో మై ఫాదర్ బాలయ్య అనే పుస్తకాన్ని చదివే ప్రారంభ సన్నివేశంతో మొదలవుతుంది. ఈ పుస్తకానికి, మై ఫాదర్ బాలయ్య అనే పుస్తకానికి తెలంగాణతో ఉన్న సంబంధం ఏమిటి? దీనిలో ఒక కరీంనగర్ దళిత కుటుంబం హైదరాబాద్కి వలస వెళ్ళినప్పటి జీవిత కథను వివరించారు. ఒక కరీంనగర్ దళిత కుటుంబం హైదరాబాద్కి వలస వెళ్ళినప్పటి జీవిత కథను వివరించారు మై ఫాదర్ బాలయ్య అనే పుస్తకంలో. ప్రముఖ తెలంగాణ దళిత రచయిత ప్రొఫెసర్ వైబి సత్యనారాయణ గారు రాసిన ఆత్మకథాత్మక నవలే మై ఫాదర్ బాలయ్య. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీ సినిమాలో క్రికెటర్ మహేందర్ సింగ్ ధోని పాత్రను సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోషించారు. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? నీరజ్ పాండే. భారత క్రికెట్ జట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. నెక్స్ట్, తమిళ సినిమా పరిశ్రమను కోలీవుడ్ అని, మలయాళ సినిమా పరిశ్రమను మోలీవుడ్ అని పిలుస్తారు. బెంగాలీ సినిమా పరిశ్రమ ఏ పేరుతో ప్రసిద్ధమైంది? టాలీవుడ్ అనే పేరుతోనే. సో పశ్చిమ బెంగాల్లోని టోలీగంజ్ కేంద్రంగా ఉన్న బెంగాలీ చలనచిత్ర పరిశ్రమని టాలీవుడ్ అని పిలుస్తారు. సో తెలుగు సినిమా పరిశ్రమని కూడా టాలీవుడ్ అనే అంటారు. నెక్స్ట్, చెనకా కొరటా గ్రామాలు ఏ నదీ తీరంలో ఉన్నాయి? పెన్గంగా నదీ తీరంలో ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా పరిధిలో మహారాష్ట్ర సరిహద్దు వద్ద పెన్గంగా నదిపై నిర్మించిన చెనకా కొరటా బ్యారేజ్ అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ కారణంగా ఈ గ్రామాలు వార్తల్లో నిలిచాయి. చెనకా కొరటా గ్రామాలు. నెక్స్ట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ క్రింది ఆసియా దేశాన్ని మలేరియా రహిత దేశంగా ఇటీవల ప్రకటించింది. అది శ్రీలంకను 2016లో. నెక్స్ట్, 4G సెల్ ఫోన్లలో LTE టెక్నాలజీని ఉపయోగిస్తారు. LTE ఫుల్ ఫామ్ లాంగ్ టర్మ్ ఎవాల్యూషన్. నెక్స్ట్, ఇటీవల శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ సత్యం అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? యోగా మరియు ధ్యానాలకు సంబంధించిన పరిశోధనల్ని బలోపేతం చేయడమే సత్యం ఉద్దేశం. సత్యం ఫుల్ ఫామ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్. నెక్స్ట్, 2 శాస్త్రవేత్తల పేర్లను కలిపి నామకరణం చేసిన అణువు బోసన్.
వారిలో ఒకరు ఐన్స్టీన్ కాగా రెండవ భారతీయ శాస్త్రవేత్త పేరు సత్యేంద్రనాథ్ బోస్. పరమాణువులోని ప్రాథమిక కణమైన బోసాన్కి ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త అయిన సత్యేంద్రనాథ్ బోస్ మరియు ఆల్బర్ట్ ఐన్స్టీన్ల గౌరవార్థం ఆ పేరు పెట్టారు. వీరిద్దరూ కలిసి బోన్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్, భారతీయ సంతతికి చెందిన పలువురు నోబెల్ బహుమతి గ్రహీతలు ఉన్నారు. ఈ క్రింది వారిలో ఎవరు నోబెల్ బహుమతి గ్రహీత కారు? శ్రీనివాస రామానుజన్ కారు. శ్రీనివాస రామానుజన్ గారు ప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త. గణిత రంగానికి నోబెల్ బహుమతి ఉండదు. మిగిలిన ముగ్గురు కూడా నోబెల్ బహుమతి గ్రహీతలే. నెక్స్ట్, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన మొదటి అణు రియాక్టర్ పేరేంటి? అప్సరా. 1956లో ముంబైలోని ట్రాంబేలో స్థాపించబడ్డ అప్సరా భారత్లోనే కాక మొత్తం ఆసియా ఖండంలోనే మొట్టమొదటి అణు రియాక్టర్. నెక్స్ట్, స్మైలింగ్ బుద్ధ అనే కోడ్ పేరుతో మొదటి అణు పరీక్ష రాజస్థాన్లో జరిగిన సంవత్సరం 1974. భారత్ తన మొట్టమొదటి విజయవంతమైన భూగర్భ అణుపరీక్షను ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ని మే 18, 1974 రాజస్థాన్లోని పోఖ్రాన్లో నిర్వహించింది. దీనికి పెట్టిన అధికారిక కోడ్ నేమ్ స్మైలింగ్ బుద్ధ. సో అదేవిధంగా రెండవ అణుపరీక్ష 1998 మే 11న సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిన తర్వాత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఈ ఘనతకి గుర్తుగా మే 11ని జాతీయ సాంకేతిక దినోత్సవం నేషనల్ టెక్నాలజీ డేగా జరుపుకోమని ప్రకటించారు. మే 11ని జాతీయ సాంకేతిక దినోత్సవం నేషనల్ టెక్నాలజీగా ప్రకటించారు. సో ఆ తర్వాత అంటే 1998లో ప్రకటించారు. తర్వాత 1999 మే 11 నుంచి భారత్లో అధికారికంగా ప్రతి సంవత్సరం ఈ టెక్నాలజీ డేని జరుపుకుంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ అణు కార్యక్రమ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? హోమీ జే బాబాని పిలుస్తారు. డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గారిని భారత అణు పితామహుడుగా పిలుస్తారు. ఆయన చొరవతోనే దేశంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ మరియు అణుశక్తి కమిషన్ ఏర్పాటయ్యాయి. ఈ TIFR అనేది ఎక్కడుందంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది ముంబైలోని కోల్బా ప్రాంతంలో ఉంది. ముంబైలోని కోల్బాలో ఉంది. హోమీ జహంగీర్ బాబా భారత అత్యున్నత అణువిజ్ఞాన సంస్థ అయిన అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియాకి తొలి ప్రెసిడెంట్. TIFR మరియు ట్రాంబే అణుశక్తి కేంద్రం ప్రస్తుతం BARC అని అంటున్నారు దీన్ని. సో BARCకి కూడా మొదటి డైరెక్టర్గా వ్యవహరించారు. బార్క్కి. BARC అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్, రష్యా సహకారంతో 2002లో మొదలుపెట్టి జూలై 2016లో భారత ప్రధాని మరియు రష్యా అధ్యక్షుడిచే జాతికి అంకితం చేయబడ్డ అణుశక్తి తయారీ ప్లాంట్ ఎక్కడ ఉంది? కుడంకులం తమిళనాడులో ఉంది. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఉన్న కుడంకులం అణు విద్యుత్ కేంద్రం, కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రష్యా సాంకేతిక సహకారంతో నిర్మించబడింది. దీని మొదటి యూనిట్ని జూలై 2016లో మోదీ మరియు పుతిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, రియాక్టర్లలో ఉపయోగించే భారజలం హెవీ వాటర్ తయారు చేసే ప్లాంట్ తెలంగాణలో ఎక్కడ ఉంది? మనుగూరులో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరు వద్ద కేంద్ర అణుశక్తి శాఖ పరిధిలోని భారజల కర్మాగారం హెవీ వాటర్ ప్లాంట్ ఉంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే డ్యూటీరియం ఆక్సైడ్ను అణు రియాక్టర్లలో మోడరేటర్గా ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ 1975లో కాస్మోస్ ద్వారా రష్యా నుండి రోదసిలోకి ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం పేరు ఆర్యభట్ట. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఆర్యభట్ట 1975 ఏప్రిల్ 19న అప్పటి సోవియట్ యూనియన్లోని కాస్మోస్ 3M లాంచ్ వెహికల్ ద్వారా అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించారు. నెక్స్ట్, భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? విక్రమ్ సారాభాయ్ని. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారిని భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడిగా పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్గా. ఆయన కృషి వల్లనే 1969లో ఇస్రో ఏర్పాటైంది. ఇస్రోకి మొదటి డైరెక్టర్ విక్రమ్ సారాభాయ్. సో గుర్తుపెట్టుకోండి, విక్రమ్ సారాభాయ్ ఇస్రోకి మొదటి ఫస్ట్ చైర్మన్ విక్రమ్ సారాభాయ్ కాగా ప్రస్తుతం 2025 జనవరి నుండి చైర్మన్గా ఉన్నది బి నారాయణన్. సో నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ పరిజ్ఞానంతో HAL రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం పేరు? HAL అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో స్వదేశీ పరిజ్ఞానంతో HAL రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం పేరు తేజస్.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సింగిల్ ఇంజన్ మల్టీరోల్ తేలికపాటి యుద్ధ విమానం పేరే తేజస్. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తయారు చేసిన రాకెట్ ఇంజన్ ద్వారా 2211 కిలోల బరువు గల ఇన్సాట్ 3D ఆర్ ఉపగ్రహాన్ని ఇస్రో సెప్టెంబర్ 2016లో కక్షలోకి ప్రవేశపెట్టింది. ఆ ఇంజన్ పేరు క్రయోజెనిక్. ఇస్రో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజెనిక్ ఇంజన్ని GSLV F-05 రాకెట్లో ఉపయోగించి 2211 కిలోల బరువున్న ఇన్సాట్ 3D ఆర్ వాతావరణ ఉపగ్రహాన్ని కక్షలోకి విజయవంతంగా చేర్చింది. నెక్స్ట్ క్వశ్చన్, రష్యా సహకారంతో తయారు చేసిన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణికి భారత్ రష్యా దేశాల్లోని 2 నదుల పేర్లు కలిసిపెట్టిన పేరు బ్రహ్మోస్. భారత్లోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మస్క్వా నది పేర్లలోని మొదటి అక్షరాల్ని కలిపి ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్కి బ్రహ్మోస్ అని నామకరణం చేశారు. సో బ్రహ్మపుత్ర నదిలోని మొదటి అక్షరాలు, అదేవిధంగా మోస్క్వా నదిలోని మొదటి అక్షరాల్ని కలిపి బ్రహ్మోస్ అని నామకరణం చేశారు. నెక్స్ట్ 2006లో నాసా ప్రయోగించిన అంతరిక్ష నౌకలో 195 రోజులు గడిపి రికార్డు సృష్టించిన భారతీయ సంతతికి చెందిన మహిళ సునీత విలియమ్స్. ఇటీవల కూడా సునీత విలియమ్స్ తన అంతరిక్ష యాత్రలో 286 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. ఆమె జూన్ 5, 2024న బోయింగ్ స్టార్ లైనర్ నౌక ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. జూన్ 5, 2024న. ఈ మిషన్ కేవలం 8 రోజులు మాత్రమే సాగాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ నౌకలో, సో ఈ బోయింగ్ స్టార్ లైనర్ నౌక ద్వారా ISSకి వెళ్ళారు. ఈ స్టార్ లైనర్ నౌకలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. హీలియం లీకేజ్ కావడం, ప్రొపల్షన్ సిస్టమ్ సమస్యలు తలెత్తి ఆమె తిరుగు ప్రయాణం ఆలస్యమైంది. చివరికి నాసా ఆమెని స్పేస్ ఎక్స్ క్రూ 9 అనే క్యాప్సూల్ ద్వారా మార్చి 18, 2025న సురక్షితంగా భూమి మీదికి తీసుకొచ్చింది. సో జూన్ 2024 5వ తేదీ నుంచి మార్చి 18, 2025 వరకు మొత్తం 286 రోజులు ఇటీవల అంతరిక్షంలో గడిపారు. సో నెక్స్ట్, ఇది చూద్దాం ఈ క్వశ్చన్. భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ 2006లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 195 రోజుల పాటు సుదీర్ఘ కాలం గడిపి అప్పట్లో సరికొత్త రికార్డు సృష్టించారు. నెక్స్ట్ క్వశ్చన్, HIV వ్యాక్సిన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. అది ఎక్కడ ఉంది? పూణేలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మహారాష్ట్రలోని పూణేలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మధ్యకాలంలో కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR BGR-34 పేరుతో కొత్త ఆయుర్వేద ఔషధాన్ని ప్రవేశపెట్టింది. ఇది దేన్ని నియంత్రిస్తుంది? డయాబెటిస్ని. CSIR శాస్త్రవేత్తలు జెనెటిక్ పరిశోధనల ద్వారా టైప్ 2 మధుమేహం లేదా షుగర్ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించడానికి BGR-34 బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులేటర్ అనే ఆయుర్వేద నివారణ మందుని మార్కెట్లోకి తెచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, మొదట అధికారిక గుర్తింపు రాకపోయినా సుభాష్ ముఖోపాధ్యాయ 3 అక్టోబర్ 1978న భారతదేశపు మొదటి మరియు ప్రపంచపు 2వ టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించారు. ఆ బేబీ పేరు దుర్గా. డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ కలకత్తాలో అక్టోబర్ 3, 1978న భారతదేశపు మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించారు. ఆ పాపకి మొదట దుర్గా అని నామకరణం చేశారు. ఆమె అసలు పేరు కనుప్రియా అగర్వాల్. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా వివిధ రంగాల్లో విజయాలు సాధించింది. వీటికి విప్లవాలుగా నామకరణం చేశారు. ఈ కింది విప్లవాల్ని వాటి సంబంధిత రంగాలతో జతపరచండి. సో వెండి విప్లవం, గుడ్లు లేదా కోళ్ల ఉత్పత్తికి సిల్వర్ రెవల్యూషన్. పసుపు పచ్చ విప్లవం, ఎల్లో రెవల్యూషన్ అనేది నూనె గింజల ఉత్పత్తికి. నెక్స్ట్ నీలి విప్లవం చేపల పెంపకానికి, మత్స్య సంపద. గుండ్రటి విప్లవం ఆలుగడ్డలు, గుండ్రటి విప్లవం బంగాళాదుంపలు, రౌండ్ రెవల్యూషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, కింది పట్టిక స్వదేశీ సాంకేతికతతో తయారు చేయబడిన క్షిపణులు వాటి లక్ష్యాలను సూచిస్తుంది. క్షిపణితో దాని అనుబంధ లక్ష్యాన్ని జతపరచండి. సో ఈ ప్రశ్నను కూడా డిలీట్ చేసి ఒక మార్క్ యాడ్ చేశారు. టెక్నికల్ లోపాలు ఈ ప్రశ్నలో ఉండడం వల్ల. అలీసాగర్ జింకల పార్కు ఉన్న జిల్లా నిజామాబాద్. అలీసాగర్ డీర్ పార్క్
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో గల ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఇది అలీసాగర్ రిజర్వాయర్ సమీపంలో సహజ సిద్ధమైన అడవి వాతావరణంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విస్తృతంగా ఉన్న నేలలు ఎర్ర నేలలు తర్వాత నల్ల నేలలు ఎక్కువగా ఉన్నాయి. సో భారతదేశంలో కూడా గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో అత్యధికంగా ఉన్నవి ఒండ్రు నేలలు, అల్యూవియల్ సాయిల్స్. సుమారు 40 నుండి 43% ఇవే ఉన్నాయి భారత్లో ఒండ్రు నేలలు. తెలంగాణలో భౌగోళిక విస్తీర్ణంలో అత్యధిక శాతం సుమారు 48% ఎర్ర నేలలు ఉన్నాయి, తర్వాత నల్లరేగడి నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ కనుమల శిఖరాలు ఈ రకపు మృత్తికలతో ఆవరించబడి ఉన్నాయి. లేటరైట్ మృత్తికలతో. పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్ ఎత్తైన శిఖర ప్రాంతాల్లో అధిక వర్షపాతం మరియు తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల జరిగే లీచింగ్ ప్రక్రియ కారణంగా లేటరైట్ నేలలు ఎక్కువగా ఏర్పడతాయి. అధిక వర్షపాతం మరియు తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల నీరు నేలలోకి ఎక్కువగా ఇంకుతుంది. అధిక వర్షపాతం జరిగి అప్పుడు సిలికా, కాల్షియం, పొటాషియం లాంటి కరిగే పదార్థాలన్నీ కిందికి కొట్టుకుపోయి ఇనుము, అల్యూమినియం ఆక్సైడ్లో మిగిలి లేటరైట్ నేల ఏర్పడుతుంది. సో లీచింగ్ ప్రక్రియ గురించి ఇంకా పిక్చర్స్తో నేను టెట్ అండ్ డిఎస్సిలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడండి, టెట్ అండ్ డిఎస్సి 2026 జూన్లో జరిగిన పేపర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, కన్యాకుమారి ఎక్కడ ఉన్నది? కన్యాకుమారి అనేది భూమధ్య రేఖకి ఉత్తరంగా ఉంది. భారత్ పూర్తిగా ఉత్తర అర్ధగోళంలో ఉంది కాబట్టి భారత దక్షిణ కొన భూభాగమైన కన్యాకుమారి 0 డిగ్రీ అక్షాంశమైన భూమధ్య రేఖకి ఉత్తరంగా ఉంటుంది. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో ఏ 2 జిల్లాలు ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల పథకం కిందకు రావు? ఖమ్మం, మహబూబ్ నగర్ రావు. ఆదిలాబాద్, పాత ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు నీరు అందించేలా అప్పట్లో రూపకల్పన చేశారు. అయితే ఈ ఆయకట్టు పరిధిలోకి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలు ఏమాత్రం రావు. నెక్స్ట్, తెలంగాణలో అత్యంత జల విద్యుత్ సామర్థ్యం గల ప్రాజెక్ట్ శ్రీశైలం ఎడమగట్టు ప్రాజెక్ట్. తెలంగాణలో ఉన్న జల విద్యుత్ కేంద్రాల్లో కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం అత్యధికంగా 900 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది కావేరీ నది యొక్క ఉపనది? సో హేమవతి, శింషా మరియు అమరావతి. ఫైనల్ కీలో ఈ మూడింటికి కూడా ఆన్సర్ ఇచ్చారు. కావేరికి హేమవతి, శింషా, అమరావతి, ఆర్కావతి, కబిని, భవాని వంటి అనేక ఉపనదులు ఉన్నాయి. సో నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళ తర్వాత అత్యధిక అక్షరాస్యత సాధించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్. సో అయితే ఫైనల్ కీ ప్రకారం ఆన్సర్ అనేది త్రిపురకు ఇచ్చారు. త్రిపుర అనేది ఆన్సర్. 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళ తర్వాత లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం. సో 91.85% కలిగి ఉంది. రాష్ట్రాల పరంగా చూస్తే మిజోరాం. అయితే ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం ఫైనల్ కీ ప్రకారం త్రిపురాని ఫైనల్ ఆన్సర్గా ఇచ్చారు. త్రిపురాని. నెక్స్ట్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్తో కలిపి 2017-18 నుండి ఒకే బడ్జెట్ని రూపొందించాలని నిర్ణయించింది. ఇది గత ఎన్ని సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయానికి ముగింపు? గత 92 సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయానికి ముగింపు. 1924లో బ్రిటిష్ కాలం నాటి ఆక్వర్త్ కమిటీ సిఫార్సుల మేరకు రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్ నుండి వేరు చేశారు. ఆ 92 సంవత్సరాల నాటి పాత సంప్రదాయాన్ని రద్దు చేస్తూ మోదీ గవర్నమెంట్ 2017-18 బడ్జెట్ నుండి రెండింటిని విలీనం చేసింది. నెక్స్ట్, 2016 రియో ఒలింపిక్స్ క్రీడల్లో ముందు ఎన్నడూ లేనప్పటి రికార్డుల్ని నెలకొల్పిన క్రీడాకారుడు ఉసేన్ బోల్ట్ యొక్క నిక్నేమ్ ఏది? నిక్నేమ్ లైటనింగ్ బోల్ట్. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రన్నర్ జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ తన అసాధారణ రన్నింగ్ వేగానికి గాను ప్రపంచవ్యాప్తంగా లైట్నింగ్ బోల్ట్ అనే ముద్దు పేరుతో పిలువబడతారు. నెక్స్ట్, భారత్లోని ఏ రాష్ట్రం నేరస్తుల DNA సూచిక వ్యవస్థను మొట్టమొదటగా ప్రవేశపెట్టింది? ఆంధ్రప్రదేశ్. నేరాల నియంత్రణ, దర్యాప్తులో పారదర్శకత కోసం నేరస్తుల DNA ప్రొఫైలింగ్ని నిక్షిప్తం చేసే DNA ఇండెక్స్ సిస్టమ్ని భారత్లోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రారంభించింది. నెక్స్ట్, ఇటీవల భారతదేశం బారాక్ 8 అనే ఉపరితలం నుండి ఆకాశంలోకి అంటే సర్ఫేస్ టు ఎయిర్ ప్రయోగించే క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీన్ని ఏ దేశ సహకారంతో రూపొందించారు? బారాక్ 8ని ఇజ్రాయెల్ సహకారంతో. బారాక్ 8 అనేది సుదీర్ఘ శ్రేణి ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి. సో ఇక్కడ సుదీర్ఘ శ్రేణి ఇంగ్లీష్లో లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్.
సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. దీన్ని భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO మరియు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. సో ప్రస్తుతం DRDOకి చైర్మన్ సమీర్ వి కామత్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యుత్తమ బాక్సర్గా పేరు పొందిన మహమ్మద్ అలీ ఇటీవల మరణించారు. ఆయన ఏ దేశ జాతీయుడు? USA జాతీయుడు. హెవీ వెయిట్ బాక్సింగ్ చరిత్రలోనే సార్వకాలిక గొప్ప క్రీడాకారుడిగా, ద గ్రేటెస్ట్గా కీర్తించబడ్డ మహమ్మద్ అలీ అమెరికాకి చెందిన ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్. నెక్స్ట్, ఇటీవల నేపాల్ ప్రధానిగా ఎన్నిక కాబడిన వారు ఎవరు? ఇటీవల అంటే ఇక్కడ 2016 అని అర్థం. పుష్పకుమార్ దహల్ ప్రచండ. 2016లో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అధినేత పుష్పకమల్ దహల్. సో పుష్పకుమార్ అయినా పుష్ప దహల్ అయినా కరెక్టే. సో ప్రచండ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుతం 2016 అవసరం లేదు, ప్రస్తుతం 2026 అవసరం ఉంటుంది. 2026లో నేపాల్ ప్రధాని ఎవరంటే బాలెన్ షా. నేపాల్ ప్రధాని ప్రస్తుతం బాలెన్ షా. మార్చి 2026 ఎన్నికల తర్వాత బాలేంద్ర షా అని కూడా అంటారు, బాలేంద్ర షా. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇంగ్లీష్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఆర్ వర్డ్స్. సో ఇందులో గవర్నెన్స్ మరియు మనూవర్. సో ఇవి రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయి. సో ఇందులో A మరియు C అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ అనేది సరిగ్గా లేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్? సో దీనికి ఆన్సర్ స్టడీ ఆర్ వర్క్ అంటిల్ లేట్ నైట్. సో బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అనే ఇడియం యొక్క అర్థం పరీక్షల కోసమో లేదా పని పూర్తి చేయడం కోసమో రాత్రి వేళల్లో చాలా ఆలస్యం అయ్యే వరకు మేల్కొని చదవడం లేదా శ్రమించడం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద నియరెస్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇమినెంట్? సో లైక్లీ టు హ్యాపెన్ వెరీ సూన్ అనేది దీని అర్థం అతి త్వరలోనే లేదా ఏ క్షణంలోనైనా జరగబోయేది అని అర్థం. ఐడెంటిఫై ద వర్డ్ దట్ ఈస్ నాట్ క్లోజ్ టు ద మీనింగ్ ఆఫ్ లెథర్జీ. సో లెథర్జీ అంటే బద్ధకం, నిస్సత్వ అని అర్థం. దీనికి ఇన్యాక్టివిటీ, వియర్నెస్, లాసిట్యూడ్ అనేవి సమాన అర్థకాలు. సో దీనికి ఆపోజిట్ నాట్ క్లోజ్ టు ద మీనింగ్ అంటే అనేది, సో వ్యతిరేక పదం అనేది వివేషస్ అవుతుంది. వివేషస్ అంటే ఉత్సాహభరితం అని అర్థం. సో లెథర్జీ అంటే బద్ధకం అని గుర్తుపెట్టుకోండి, బద్ధకం, నిస్సత్వ. సో ఆన్సర్ వివేషస్. ఫిల్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ విచ్ అప్రాప్రియేట్ ఆర్టికల్స్. సో ఇక్కడ యూరోపియన్ యూనియన్ ముందు నిర్దిష్టమైన కూటమి కాబట్టి ద అనేది వస్తుంది. సో అదేవిధంగా ఇర్రివకబుల్ మరియు ఎమర్జెన్సీ అనేవి అచ్చు శబ్దం ఓవెల్తో ప్రారంభమవుతుంది కాబట్టి వీటి ముందు యాన్ అనేవి వస్తాయి. సో ద అండ్ యాన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. ద ఎర్త్ మూవ్ అరౌండ్ ద సన్. ఇది మూవ్ కాదు, మూవ్స్ అనేది ఉండాలి కాబట్టి ఆన్సర్ 3 అవుతుంది. యూనివర్సల్ ట్రూత్స్ అంటే విశ్వ సత్యాలు, ఎప్పటికీ మారని వాటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. ద ఎర్త్ అనేది ఏకవచనం కాబట్టి క్రియకు ఎస్ లేదా ఈఎస్ చేరాలి, అంటే మూవ్స్ అనేది ఉండాలి ద ఎర్త్ తర్వాత. ఇక్కడ మూవ్ అని ఇవ్వడం వల్ల గ్రామర్ పరంగా ఇది రాంగ్. నెక్స్ట్, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఐ హాడెంట్ సీన్ ప్రసాద్ దిస్ వీక్ అనేది రాంగ్. దిస్ వీక్ ఈ వారం అనేది ప్రస్తుత సమయాన్ని సూచిస్తుంది కాబట్టి దీంతో పాటు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనే హ్యాడెంట్ సీన్ని ఉపయోగించడం అనేది వ్యాకరణ పరంగా ఇక్కడ రాంగ్ అవుతుంది. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించాలి. సో మిగిలినవన్నీ కూడా కరెక్టే. రాంగ్ ఆప్షన్ 4. నెక్స్ట్, ఐ షుడ్ నాట్ గెట్ అప్ ఎర్లీ టుమారో. షుడ్ ఐ? ఇక్కడ క్వశ్చన్ టాగ్ రూల్స్ ప్రకారం ఇచ్చింది నెగటివ్ షుడ్ నాట్ అవ్వడం వల్ల సో పాజిటివ్ షుడ్ ఐ ఉండాలి. నెక్స్ట్, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో ఈ క్వశ్చన్లో రాంగ్ ఉండడం వల్ల ఒక ప్లస్ మార్క్ అనేది యాడ్ అయింది, ఒక మార్క్ అందరికీ. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. రీడ్ నావెల్స్ ఈజ్ మై హ్యాబీ. సో ఇక్కడ ప్రారంభంలో రీడింగ్ అని ఉంటే ఇక్కడ రీడింగ్ లేదా టు రీడ్ అని ఉంటే కరెక్ట్ అయ్యేది. సో రీడింగ్ నావెల్స్ ఈజ్ మై హ్యాబీ అనేది ఉండాలి. సో ఇక్కడ రీడ్ అని రావడం వల్ల ఇది రాంగ్. సో రాంగ్ ఆప్షన్ 1. ఐడెంటిఫై ద పేర్ ఇన్ విచ్ ద వర్బ్ అండ్ ఇట్స్ పాస్ట్ ఫామ్ ఆర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. త్రోడ్ అనేది రాంగ్. త్రో తర్వాత త్రోకి పాస్ట్ ఫామ్ అనేది త్రూ అవుతుంది. సో ఇది ఇంగ్లీష్లో ఉండదు ఈ పదం అనేది. సో 4 ఆన్సర్. యాక్ట్రెస్
శృతి హాసన్ డాష్ కమ్ డాష్ విత్ ఏ న్యూ సింగిల్ ఆల్బమ్ మై డే ఇన్ ద సన్. సో ఇక్కడ ఏదైనా కొత్త పుస్తకం లేదా ఆల్బమ్ రిలీజ్ అయినప్పుడు కమ్అవుట్ అనే ఫ్రేసల్ వర్బ్ని యూస్ చేస్తాం. సో హ్యాస్ కమ్అవుట్ అనేది దీనికి కరెక్ట్ ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్టోరీ రివాల్వ్స్ డాష్ శివ అండ్ దీప హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ డాష్ గెట్టింగ్ మ్యారీడ్. సో ఇక్కడ ఈ స్టోరీ అనేది క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి రివాల్వ్స్ అరౌండ్ అని వస్తుంది. రివాల్వ్స్ అరౌండ్ శివ అండ్ దీప హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెట్టింగ్ మ్యారీడ్. సో ఇంట్రెస్టెడ్ పదం తర్వాత ఎప్పుడూ కూడా ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది, ఇంట్రెస్టెడ్ ఇన్. సో అరౌండ్ ఇన్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ క్రో పాస్డ్ అవే డాష్ ఫైటింగ్ ఏ లాంగ్ బ్యాటిల్ డాష్ క్యాన్సర్. సో ఇక్కడ సుదీర్ఘ పోరాటం తర్వాత, పాస్డ్ అవే లాంగ్ బ్యాటిల్ సుదీర్ఘ పోరాటం తర్వాత అని ఇవ్వడం వల్ల ఇక్కడ సుదీర్ఘ పోరాటం తర్వాత మరణించారు కాబట్టి పాస్డ్ అవే ఆఫ్టర్ అని వస్తుంది, ఇక్కడ ఆఫ్టర్ అని వస్తుంది. సో క్యాన్సర్తో పోరాటం అనే అర్థంలో బ్యాటిల్ విత్ క్యాన్సర్ అని వస్తుంది. సో ఆఫ్టర్ విత్ అనేవి ఆన్సర్. ఏ స్టడీ క్యారీడ్ డాష్ బై ద ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెగ్స్ ద నెంబర్ ఆఫ్ నియోనాటల్ డెత్స్ డాష్ 58,000 in 2013. సో ఇక్కడ ఏదైనా సర్వే లేదా అధ్యయనాన్ని నిర్వహిస్తే క్యారీడ్ అవుట్ అని అంటారు, క్యారీడ్ అవుట్ అని అంటారు. అలాగే ఒక నిర్దిష్టమైన సంఖ్యని లేదా అంచనాన్ని సూచించడానికి పెగ్స్ ద నంబర్ ఎట్ అని వస్తుంది. సో పెగ్ ద నెంబర్ ఆఫ్ నియోనాటల్ డెత్స్ ఎట్ 58,000 in 2013. ఇఫ్ ఐ, సో ఇఫ్ క్లాస్లో ఏ సబ్జెక్ట్ ఉన్నా సరే ఐ కానీ హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉంటే ఇఫ్ పక్కన సో సబ్జెక్ట్ వర్ అని వస్తుంది. ఇఫ్ ఐ వర్ యూ, సో ఇక్కడ ఎలాంటి గ్యాప్ లేదు. సో ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ హ్యావ్ గ్రాబ్డ్ ద ఆపర్చునిటీ. నెక్స్ట్, డైరెక్షన్స్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఈస్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ ఇన్ ఇట్ ఆర్ నాట్. Never I have listened to such beautiful music as the piece we heard in the concert last night. సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెవర్ ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అంటే సో ఇది ఆన్సర్ అవుతుంది. సెకండ్ది ఫస్ట్ ఇది రాంగ్. నెవర్ వంటి నెగటివ్ పదాలతో వాక్యం స్టార్ట్ అయినప్పుడు సో ఇన్వర్షన్ రూల్ అనేది ఉంటుంది. అంటే హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ కంటే ముందు రావాలి, హెల్పింగ్ వర్బ్ అనేది. కాబట్టి నెవర్ హ్యావ్ ఐ లిజన్డ్ అని ఉండాలి, నెవర్ హ్యావ్ ఐ లిజన్డ్ అని ఉండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, లుక్ ఎట్ ద అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. మహేష్ ఫాదర్ రోట్ టు హిమ్, ఇట్ ఈస్ హై టైమ్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫోర్త్ కమింగ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఇట్ ఈస్ హై టైమ్ లేదా ఇట్ ఈస్ టైమ్ అనే పదాల తర్వాత సబ్జెక్ట్ కనుక వస్తే దాని పక్కన ఎప్పుడు కూడా క్రియ యొక్క రెండవ ఫామ్ ఉండాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ V2 మాత్రమే రావాలి. కాబట్టి యూ స్టార్టెడ్ అనేది ఇక్కడ ఉండాలి, యూ స్టార్టెడ్ అనేది ఆన్సర్. కాబట్టి స్టార్టెడ్ అనేది ఉండాలి, కాబట్టి స్టార్టెడ్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ ఈస్ గ్రామటికల్లీ కరెక్ట్. ఐ యూజువల్లీ హ్యావ్ టు రీచ్ ద ఆఫీస్ బై 9:30. యూజువల్లీ అనేది ఫ్రీక్వెన్సీని తెలిపే అడ్వర్బ్. సో నెక్స్ట్ క్వశ్చన్, షేక్స్పియర్ AR and dash writer entertained audiences by writing many tragic and comic plays. సో ప్రొలిఫిక్ రైటర్, ప్రొలిఫిక్ అంటే అత్యధిక సంఖ్యలో లేదా విస్తృతంగా గ్రంథాలు లేదా నాటకాల్ని సృష్టించే రచయిత. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా ప్రజలు సముద్రాంతర వ్యాపార సంబంధాలు మ్యారిటైమ్ కాంటాక్ట్స్ కలిగి ఉన్న దేశం మెసపటోమియా. సింధు నాగరికత ప్రజలు సమకాలీన అంతర్జాతీయ నాగరికత అయిన మెసపటోమియాతో లోథాల్ లాంటి ఓడరేవుల ద్వారా విస్తృత సముద్ర వ్యాపార సంబంధాల్ని కలిగి ఉండేవారు. మెసపటోమియా సిలిండర్ ముద్రలు హరప్పా నగరాల్లో లభించడమే దీనికి ప్రధాన నిదర్శనం. నెక్స్ట్, ప్రాచీన భారత్లో ప్రసిద్ధ విద్యా కేంద్రంగా వెలసిల్లిన తక్షశిల ప్రస్తుతం ఎక్కడ ఉంది? రావల్పిండి, పాకిస్తాన్లో ఉంది. ప్రాచీన గాంధార మహాజనపది రాజధాని, ప్రపంచ ప్రసిద్ధ పురాతన విశ్వవిద్యాలయ కేంద్రమైన తక్షశిల
ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న రావల్పిండి జిల్లాలో ఒక ప్రముఖ చారిత్రక ప్రదేశం, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది పురాతన కాలంలో గొప్ప విద్యా కేంద్రంగా, ముఖ్యంగా హిందూ మరియు బౌద్ధ సంస్కృతులకు నిలయంగా ఉండేది. నెక్స్ట్, ప్రసిద్ధ ఉర్దూ మరియు పర్షియన్ కవి అయిన మీర్జా గాలిబ్ ఎవరికి సమకాలీకుడు? బహదూర్ షా జాఫర్కి సమకాలీకుడు, రెండవ బహదూర్ షాకి. ప్రసిద్ధ షాయర్ మీర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్. సో ఇక్కడ షాయర్ అంటే కవి. చివరి మొఘల్ చక్రవర్తి అయిన రెండవ బహదూర్ షా జాఫర్ కాలంలో ఢిల్లీలో నివసించారు. బహదూర్ షా జాఫర్ స్వయంగా కవి కావడంతో గాలిబ్ని తన ఆస్థాన కవిగా నియమించాడు. నెక్స్ట్, 2016 జూన్ 21న మరణించిన తెలంగాణ ప్రసిద్ధ కవి గూడ అంజయ్యకు సంబంధం లేని పాట ఏది? వీరులార వందనం అనేది సంబంధం లేని పాట. మిగిలినవి భద్రం కొడుకో, జర పైలం కొడుకో, ఊరు మనదిరా, పల్లె మనదిరా, అయ్యోనివా నువ్వు అమ్మోనివా అనేవి గూడ అంజయ్యకి సంబంధించిన పాటలు. సో రాసిన ప్రజాకవి గూడ అంజయ్య. నెక్స్ట్, వీరులార వందనం అనే అమర వీరుల స్మరణ గీతాన్ని రాసింది దరువు ఎల్లన్న గారు. ఇది తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి అమరవీరుల త్యాగాల్ని స్మరిస్తూ రాసిన ప్రముఖ ఉద్యమ గీతం వీరులారా వందనం. నెక్స్ట్, వ్యవసాయానికి సేద్యపు నీటిని అందించే నిమిత్తం యమునా, సట్లెజ్ నదులకు కాలువల్ని నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. తుగ్లక్ వంశానికి చెందిన ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీ సుల్తానుల కాలంలో వ్యవసాయ అభివృద్ధి కోసం కాలువల వ్యవస్థను భారీగా నిర్మించిన సుల్తాన్గా పేరుగాంచారు. యమునా, సట్లెజ్ నదుల నుండి పంట పొలాలకు ప్రవహించేలా అనేక పొడవైన కాలువల్ని తవ్వించారు. నెక్స్ట్, ఢిల్లీ సుల్తానుల కాలంలో కవి, సంగీతకారుడిగా ఉన్న వ్యక్తి అమీర్ ఖుస్రూ. తూతి ఈ హింద్, భారత కోకిలిగా పేరొందిన అమీర్ ఖుస్రూ ఢిల్లీ సుల్తానుల కాలంలో గొప్ప పారశీక కవి మాత్రమే కాక సితార్, తబలా వంటి వాయిద్యాల ఆవిష్కరణకు, కవ్వాలి సంగీత శైలి అభివృద్ధికి దోహదపడ్డ గొప్ప సంగీత విద్వాంసుడు. నెక్స్ట్, జాబితా ఏలో ఇచ్చిన చారిత్రక వ్యక్తుల్ని జాబితా బిలో ఇచ్చిన భారత జాతీయ ఉద్యమాలతో జతపరచండి. సో కన్నెగంటె హనుమంతు, పల్నాడు అటవీ సత్యాగ్రహం. సి రాజగోపాలాచారి, శాసనోల్లంఘన ఉద్యమం. అరుణా అసఫ్ అలీ, క్విట్ ఇండియా ఉద్యమం. టంగుటూరి ప్రకాశం, సైమన్ కమిషన్ బహిష్కరణ. సో నెక్స్ట్, ఏతో బి జాబితా జతపరచడం. సో చూద్దాం. భారత కౌన్సిల్ చట్టం 1892 బడ్జెట్పై చర్చించేందుకు, పాలనా విషయాల్ని ప్రశ్నించేందుకు శాసనసభ సభ్యులకు హక్కు ఇచ్చింది. 1909 చట్టం మత వర్గాల ప్రయోజనాలకు, ప్రత్యేక నియోజకవర్గాలకు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వబడింది. 1919 గుర్తుపెట్టుకోండి. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వ ఏర్పాటు, కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వ ఏర్పాటు 1935 చట్టం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం 1919. నెక్స్ట్, సాయుధ తిరుగుబాటును ప్రబోధిస్తూ దాని ప్రచారానికై వందే మాతరం అనే విప్లవాత్మక పత్రికను ప్రారంభించింది ఎవరు? మేడం కామా. భారత స్వాతంత్ర విప్లవ మాతగా పిలువబడే మేడం భికాజీ కామా గారు ప్యారిస్ కేంద్రంగా 1909లో వందే మాతరం పత్రికను ప్రారంభించి సాయుధ పోరాటం ద్వారా దేశాన్ని విడిపించాలనే విప్లవ భావాల్ని ప్రచారం చేశారు. నెక్స్ట్, అఖిల భారత హరిజన సంఘాన్ని ప్రారంభించింది మహాత్మా గాంధీ. సో ఒక మార్కు కేటాయించబడింది. సో ఇక్కడ సొసైటీ అనే వర్డ్ ఇవ్వడం వల్ల, సో ట్రాన్స్లేట్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల సో ఒక మార్క్ అనేది అటెంప్ట్ చేసిన వాళ్ళందరికీ ఇచ్చారు. నెక్స్ట్, ప్రాచీన కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్ జిల్లా ఏ మహాజనపదంలో అంతర్భాగంగా ఉండేది? అస్మక మహాజనపదంలో. బౌద్ధ వాంగ్మయం తెలిపే 16 విఖ్యాంత మహాజనపదాల్లో దక్షిణ భారతదేశంలో లేదా గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఏకైక మహాజనపదం అస్మక. దీని రాజధాని పోదన లేదా బోధన్, ప్రస్తుత నిజామాబాద్ జిల్లాలో ఉంది. నెక్స్ట్, ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా పెన్షన్, గృహ వసతి, తిండి గింజలు వంటి సంక్షేమ ప్రయోజనాలు కల్పించిన మొదటి రాష్ట్రం తమిళనాడు. థర్డ్ జెండర్ లేదా ట్రాన్స్జెండర్ల హక్కుల రక్షణ మరియు సంక్షేమం కోసం ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారికి ఉచిత గృహ వసతి, రేషన్ కార్డులు, పెన్షన్ లాంటి సదుపాయాలు కల్పించడంలో తమిళనాడు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్, వై కాంట్ వి జస్ట్ బీ ఫ్రెండ్స్ అనే అంతర్జాతీయ విశ్లేషణాత్మక పుస్తక రచయిత ఎవరు? హుస్సేన్ హక్కానీ. అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి మరియు ప్రముఖ విశ్లేషకుడు అయిన హుస్సేన్ హక్కానీ భారత్, పాక్ మధ్య చారిత్రక వైరుధ్యాలు, సైనిక జోక్యం వంటి అంశాలపై ఇండియా వర్సెస్ పాకిస్తాన్, వై క్యాంట్ వి జస్ట్ బీ ఫ్రెండ్స్ అనే ప్రసిద్ధ పుస్తకాన్ని రచించారు. నెక్స్ట్, ముస్లింల పవిత్ర పండుగల్లో ఒకటైన ఈద్ ఉల్ ఆజాను సాధారణంగా ఏమని పిలుస్తారు? బక్రీద్ అని పిలుస్తారు. ఇబ్రహీం త్యాగాన్ని స్మరిస్తూ
ముస్లింలు జరుపుకునే ఈద్ ఉల్ ఆజా పండుగని భారత్లో సాధారణ వ్యవహారిక భాషలో బక్రీద్ అంటారు. నెక్స్ట్, గ్రామాల్లో వ్యవసాయ పనుల సందర్భంలో ఉపయోగించే కల్లం అంటే గడ్డి నుండి ధాన్యాన్ని వేరు చేసే స్థలం. పంట కోతల అనంతరం చేను నుండి తెచ్చిన పంట కంకుల్ని ఎద్దులతో తొక్కించి లేదా ఆధునిక యంత్రాల ద్వారా నూర్పిడి చేసి పొట్టు లేదా గడ్డి నుండి శుభ్రమైన ధాన్యపు గింజల్ని వేరు చేయడానికి గ్రామాల్లో ప్రత్యేకంగా సిద్ధం చేసుకునే చెదురైన ప్రదేశం కల్లం. నెక్స్ట్, బుద్ధిస్ట్ సంస్కృతి సంప్రదాయాల పండుగ అయిన నరోపా ఈ క్రింది రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో దేనికి చెందుతుంది? జమ్మూ కాశ్మీర్కి. హిమాలయాల కుంభమేళగా పిలువబడే నరోపా పండుగని లడక్ పాత జమ్మూ కాశ్మీర్ భౌగోళిక పరిధిలోని ప్రముఖ బౌద్ధ విహారాల సాక్షిగా బౌద్ధ గురువు నరోపా స్మరణార్థం 12 సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా జరుపుకుంటారు నరోపాని. నెక్స్ట్, నేల నాగలి మూడెద్దులు పుస్తక రచయిత ఎవరు? బొజ్జా తారకం. ప్రముఖ దళిత ఉద్యమ నేత, న్యాయవాది, సామాజిక విశ్లేషకుడు అయిన బొజ్జా తారకం గారు తెలంగాణలోని సామాజిక ఆర్థిక పరిస్థితులు, భూస్వామ్య వ్యవస్థ మరియు రైతాంగ శ్రమని ప్రతిబింబిస్తూ నేల నాగలి మూడెద్దులు అనే విశ్లేషణాత్మక గ్రంథాన్ని రచించారు. నెక్స్ట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ మధ్య భారతదేశాన్ని యాస్ మాటర్నల్ నియోనాటల్ టెటనస్ రహితంగా ప్రకటించింది. ఈ కింది వాటిలో దేనివల్ల ఈ యాస్ అనే వ్యాధి వస్తుంది? బ్యాక్టీరియా కారణం వల్ల. యాస్ అనేది చర్మం, ఎముకలు, కీళ్లకు తీవ్ర నష్టం కలిగించే ఒక ఉష్ణమండల ఇన్ఫెక్షన్ వ్యాధి. ఇది ట్రెపోనెమా పల్లీడమ్ ప్రెటర్న్యూ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీన్ని భారత్ నుండి నిర్మూలించినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. నెక్స్ట్, ఈ కింది కులాల్లో ఎవరు గొంగడి నేస్తారు? కురుమలు. తెలంగాణలో గొర్రెల ఉన్నితో తయారు చేసే సాంప్రదాయ నల్లటి కంబలి లేదా గొంగడిని నేయడంలో కుర్మా కులస్తులు ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉండి ఈ వృత్తిని తరతరాలుగా కొనసాగిస్తున్నారు. నెక్స్ట్, ప్రధానమంత్రి జన ఔషధి యోజన PMJAYకి సంబంధించి ఈ క్రింది వాక్యాల్ని పరిశీలించుము. 2008లో ప్రారంభించిన ఈ పథకం జెనరిక్ మందుల ప్రత్యేక అవుట్లెట్లను ప్రారంభించాలని చెబుతుంది. కరెక్ట్. భారత ప్రభుత్వ ప్రధాన ఆశయం పేదలకు, బలహీన వర్గాలకు తక్కువ ధరలో నాణ్యమైన మందుల్ని అందజేయడం. సో ఇది కూడా కరెక్టే, జన ఔషధి యోజనకు సంబంధించి. నెక్స్ట్, ఈ మధ్యకాలంలో 26 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో 437 ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల్ని ప్రారంభించింది ఆ టైం వరకు. కరెక్ట్. సో 3 కూడా సరైనవే. నెక్స్ట్, ప్రజలందరికీ ముఖ్యంగా పేదలకు బ్రాండెడ్ మందులతో సమాన క్వాలిటీ గల జెనరిక్ మందుల్ని అత్యంత చౌకగా అందించడానికి ఈ జన ఔషధి కేంద్రాలని దేశవ్యాప్తంగా విస్తరించారు. నెక్స్ట్, ఈ క్రింది వారిలో మిశ్రం తెగ ఏ ఆదివాసీ సమూహంలో ఉంది? గోండు ఆదివాసీ సమూహంలో. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగే ప్రసిద్ధ నాగోబా జాతరను నిర్వహించే హక్కు కేవలం గోండు గిరిజనుల్లోని మిశ్రం వంశస్థులకు మాత్రమే ఉంటుంది. అందువల్ల మిశ్రం అనేది గోండు తెగకు చెందిన ప్రముఖ శాఖ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.